వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చెరువులు కుంటలో కట్టిన ఇండ్లను కూల్చేస్తుంది హైడ్రా. కానీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఇరిగేషన్ భూములు ఏవైతే కాల్వకు సంబంధించిన ఇరిగేషన్ భూములు కొంతమంది అక్రమార్కులు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు, కొంతమంది పాపం కొనుక్కున్నారు. వారు కొన్న పాపానికి వారి భూమి అంతా డబ్బులన్నీ కూడా వేస్ట్ అయ్యాయని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఆర్మూర్లోని నిజాం సాగర్ కాల్వకు సంబంధించి ఏదైతే ఆ కాల్వ వ్యవసాయానికి అనుబంధంగా లేదు, గతంలో వ్యవసాయానికి నీరు పారుతుండే, ఇప్పుడు వ్యవసాయానికి ఆ సాగుకు యోగ్యంగా లేని కాల్వనని కూడా రియల్ ఎస్టేట్లు కబ్జా చేసి కొంతమందికి అమ్ముకున్న పరిస్థితి ఉంది. అందులోనే కొంతమంది బాధితులు ఉన్నారు. వారి పరిస్థితి ఎలా ఉంది ఆ బాధితుల మాటల్లో విందాం. సార్ చెప్పండి, నిజాం సాగర్ కాల్వ వ్యవసాయానికి అనుబంధంగా ఉండే వ్యవసాయ పంట భూములలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపించింది, ప్లాట్లు అయ్యాయి. మీరు ప్లాట్ కొన్నారు, ఎన్ని గజాల ప్లాట్ కొన్నారు, ఏంది మీ పరిస్థితి? సార్, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో నేను రిటైర్మెంట్ అయినాను. అయితే 2013లో రిటైర్మెంట్ అయితే 7 months బిఫోర్. ఎందుకు అంటే ఒక్కసారి డబ్బులు వస్తాయి కదా, మనము కళ్ళ మీద పంటలాగా ఎటో పోతాయని చెప్పేసి ఒక ప్లాన్ ఏంటంటే ఏదన్నా అసెట్స్ తీసుకుంటే బాగుంటుందని 7 months బిఫోర్ నేను ఒక ఆలోచనతోని ఇది నేను కొన్నాను. ఈ సార్ కూడా ఎంప్లాయీ బొగ్గు గనుల పనులు చేసిండు, ఆ సార్ కూడా రిటైర్మెంట్ అయ్యిండు, ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి చేశారు. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు సరే ఇది రోడ్డుకుంటే కొంత ఒక షటర్ మందం ఉన్నా ఒకప్పటికి గొప్పది కదా. ఇప్పుడు మనం చూస్తూనే ఒకప్పుడు ఇట్లనే ఉండేది. మొత్తం మీద ఆ విధంగా అనుకొని మేము అనుకున్న తర్వాత ఇది కొనడం ఏంటంటే సార్ ఇది గవర్నమెంట్ లేఅవుట్ ఇచ్చింది, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది అన్నీ. మేము అంటే అట్లిట్లా కాదు, ఇది దొంగతనాల కబ్జా చేసింది కాదు. అయితే లేఅవుట్ ఉంది, పర్మిషన్ ఉంది, నాలా కన్వెన్షన్ అవన్నీ అయిన తర్వాతనే కదా మనకు వచ్చేది. వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఎప్పుడంటే సార్ 2013లోనే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అయితే అప్పుడు 2009లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే, మళ్ళీ దగ్గర లెటర్ ఉంది సార్, అది ఏం చేశారంటే గత 25 years నుండి ఇక్కడ ఏం కెనాల్ లేదు, పంట భూములు లేవు, చెరువులు నింపేది లేదు, ఇదంతా ఉట్టిగానే ఉండదని గవర్నమెంటే లెటర్ ఇచ్చింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అదొకటి. రెండోది ఏంటంటే మేమేమో కబ్జా చేసి ఎట్లనో చేసి మేము అట్లా కాదు కదా. అయితే మేము మీద కొన్నాం సార్. కొన్నాము, మొన్న 1 month కూడా కాలేదు సార్, ఈ మట్టి పోయిపించాం 1,40,000 అయింది. ఇట్లా అది ఉట్టిగా ఉంటుంది కదా అని చెప్పేసి మార్బుల్ వాళ్ళకు ఇచ్చినాం. వాళ్ళకి ఎంత సఫర్ అవుతున్నారు, రాళ్ళు అటు పెట్టి ఇటు పెట్టి. అయితే ఇప్పుడు మేము ఇట్లా చేసింది మీది. అయితే ఇక్కడ తప్పు ఎవరిది, రైట్ ఎవరిది అనేది మాకు తెలియదు. ఒక విషయం సార్, నిజాం సాగర్ కెనాలు గత 40 years బ్యాక్ నేను సైకిల్ మీద పోయినా సార్. వాటర్ ఎట్లున్నది, కెనాల్ ఎట్లున్నది, అప్పుడు కొత్త షోక్ కదా. పోయినప్పుడు నిజాం సాగర్ వాటర్ పోచంపట్ల పడ్డది. ఇప్పుడు కూడా కెనాల్ ఉన్నది పాతది. సరే, ఇప్పుడు మెయిన్ కెనాల్ ఉంది, మరి పిల్ల కెనాళ్ళు ఉన్నాయి, మరి ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ లేనిది ఇక్కడనే ఉంటుందా సార్? పైనుండి వాటర్ రావాలా, అటు కెనాల్ ఉండాలా, ఇటు కెనాల్ ఉండాలా, రావాలా పోవాలా, అందరికీ సౌకర్యం ఇది. సపోజ్ రైల్వేల లైన్ వచ్చింది అనుకోండి, ఇవ్వవలసిందే, ఎయిర్పోర్టుకు ఇవ్వవలసిందే, అది రాజ్యాంగంలోనే ఉన్నది సార్. మరి ఇప్పుడు ఇంతవరకే అంటే అది ఏ విధంగా ఉంటుంది? పోనీ ఎట్లన్నా కానీ ఏమన్నా కానీ గవర్నమెంట్తో మనం కొట్లాడేది లేదు. అయితే దీన్ని తప్పెవరు, దాన్ని మేము ఎందుకు సఫర్ కావాలా? అంటే మీరు కొనేటప్పుడు మీకు వాళ్ళు ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పలేదా? ఎల్పి ఉంది కదా, లేఅవుట్ ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మరి అది ఇంకేం అడుగుతాం సార్? లేఅవుట్ ఉంది, మనం చూసేది ఏంది, లేఅవుట్ ఉందా లేదా, రిజిస్ట్రేషన్ అవుతున్నదా కాదా? లేఅవుట్ ఇచ్చింది గవర్నమెంటే, రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంటే. ఇప్పుడు తీయడం గవర్నమెంట్ అంటే చెప్తున్నా సార్, మనం ఏదో ఇట్లా అట్లని కాదు. మా బాధ ఏంటంటే మేమేం తప్పు చేసినాము, అంతే కదా, పేదలమే కదా, ఫ్యూచర్లో పిల్లలు బతుకుతారని. ఇప్పుడు సార్, నేను ఒక ఎంప్లాయీని, నేనే ఒకవేళ సుఖంగా ఉండాలంటే రూపాయి మిగులది, తినంత తిని ఉండాలంటే ఉన్నంత ఉంటే, కడుపు చంపుకుంటేనే సార్, ఎవరైనా ఎంప్లాయీ కడుపు చంపుకుంటేనే ఒక లెవెల్ ఉంటారు. ఇది అందరికీ, నా ఒక్కడి కాదు. ఎట్లా ఉంటుంది సార్ ఇది? ఎంత ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఎవరిని అంటాం చెప్పండి? అమ్మేవాళ్ళు లేఅవుట్ ఉంది కదా, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ. ఇప్పుడు ఆయన లేఅవుట్ ఉన్నదని అమ్మిండు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, అంతేనే కదా. ఇప్పుడు మనము ఏంటంటే మరి వాళ్ళ మధ్యలో ఏమున్నదో ఒప్పందం. ఇప్పుడు కెనాల్ గీనే ఉంటుందా సార్, అటు లేదా ఇటు లేదా, వాళ్ళు చూసుకోవాలి కానీ మమ్మల్ని సఫర్ చేస్తే ఎట్లుంటుంది? అంటే నేను అంటున్నాను మామూలుగా, నేను ఎవరు కంప్లైంట్ చేయడం కాదు, నేను ఇట్లా గట్లే నాకు బాగా తెలుస్తుంది నేను చెప్తున్నాను కాదు. ఏ విషయం ఏంది గీది. మరో బాధితుడు ఉన్నాడు, వారిని అడుగుదాం. అసలు సార్ చెప్పండి, మీరు ఇక్కడ భూమి ఎన్ని రోజుల క్రితం కొన్నారు, ఏంది పరిస్థితి మీరు? నేను 2012లో బయానా ఇచ్చిన కొన్నా, కొన్ని ఏళ్ళు పెండింగ్ పెట్టిండు.
నేనే పెట్టిన. నాకు లేఅవుట్ ప్లాట్ అంటే రోడ్ సెంటర్ నుంచి 100 ఫీట్లకు లేఅవుట్ ఉన్నది. ఎల్పి నంబర్ అన్నీ ఉన్నాయి. ఉన్నాక కొన్నాక కొన్ని రోజులు నేను ఒక రెండు మూడు సంవత్సరాలు రెంట్కి ఇచ్చిన. తర్వాత ఈ మన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇట్లా చేసింది. కొనేటప్పుడు మీకు అన్ని లేఅవుట్లు ఉన్నాయి, అన్నీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ అయింది. అప్పుడు ప్రభుత్వ భూమి అని తెలదా రిజిస్ట్రేషన్ వాళ్ళకు? లేకపోతే ఆ లేఅవుట్ చేసిన వాళ్ళు ఏమన్నా అధికారులతో ఒప్పందం చేసుకొని మీకు మోసం చేసిరంటారా? అది ఎట్లా చేయలేదు కానీ రోడ్ సెంటర్ నుంచి 100 ఫీట్లు ఉన్నది కాబట్టి ఇక కెనాలున్నా ఏమున్నా ఈ లోపలనే ఉంటుంది అని అనుకున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి 32 ఫీట్లు 33 ఫీట్లు జరిపిండ్రు. అది అన్యాయం అని అనిపిస్తున్నది. ఇక గవర్నమెంట్ ఏం చేస్తారో అట్లా చేస్తారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఇది ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న ఈ భూముల కెనాల్కు సంబంధించి చూడొచ్చు. ఆర్మూర్లో సుమారు నిజాం సాగర్ కాల్వ ఒక 6 కిలోమీటర్ల దూరంగా పారుతుంది ఆర్మూర్ పట్టణంలో. దీనికి అంతటికి సంబంధించి సబ్ కాల్వలు కూడా ఉన్నాయి. ఈ సబ్ కాల్వలు దీనికి అంతటికి సంబంధించి ఆ సబ్ కాల్వలని కూడా గత 40 ఏళ్ల కింద వ్యవసాయానికి అనుబంధంగా నీళ్లు వారిండే. ఇప్పుడు మాత్రము గత 25 ఏళ్ల నుంచి నీళ్లు పారట్లేదని చెప్పి ఇరిగేషన్ శాఖనే ఎన్ఓసి ఇవ్వడం వల్ల ఈ ప్రాంతంలో లేఅవుట్లు చేశారు. బాధితులు అయితే చెప్తున్నారు. చెప్పండి బా సార్. 2009లో లెటర్ ఇచ్చారు. గత 25 ఇయర్స్ బ్యాక్ నుండి ఏం లేదని. సార్ ఒక విషయం, ఇప్పుడు నేను ల్యాండ్ తీసుకున్నాను సార్. లేఅవుట్ కానీ తీసుకుంటానా, రిజిస్ట్రేషన్ కానీ తీసుకుంటానా? నా పొరపాటు ఏముంది సార్ చెప్పండి. మరి ఇప్పుడు ఎవరి పొరపాటు? నేను ఎట్లా చెప్పాలి సార్? నేను ఇప్పుడు మీరు బాధపడుతున్నారా, నష్టపోయినరా, లేకపోతే కావాల్సుకొని సంతోషంగా ఉన్నారా? భూమి నష్టపోయినాము, బాధపడుతున్నాము, ఎవరికి చెప్పుకునేందుకు తెలియదు. మేము చేసిన తప్పు లేదు. ఎల్పి ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, డబ్బులు కట్టినాం, అంత చేసినాం. మాకు అట్లా ఇట్లా మాకు తెలియదు సార్ అవన్నీ. మేము ఏంటంటే నీట్గా లేఅవుట్ ఉంది. నిజాం సాగర్ ఆయకట్టు కోసం నిజాం సాగర్ కాల్వ నిర్మించారు. కానీ కాలువలు వ్యవసాయానికి అనుబంధంగా గతంలో పారుతుండే. ఇప్పుడు వ్యవసాయం ఏదైతే దాన్ని అంతా రియలైజ్ చేయడం వల్ల కాలువలన్నా అన్నీ కూడుకపోయాయి. కూడుకపోయిన కాలువలకు పర్మిషన్లు ఇవ్వడంతో వారందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు. ఎందుకంటే వ్యాపారాలు చేసుకునేందుకు ఈ కాల్వ పక్కన ఉన్న భూములను లీజుకు తీసుకొని వాళ్ళు షెడ్లు నిర్మించుకొని వ్యాపారం చేస్తున్నారు. వారి కోకలు కూడా తీసేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు ఒక కోక నిర్మాణం చేయాలంటే లక్షల్లో పెట్టుబడి అవుతుంది. అకస్మాత్తుగా మున్సిపాలిటీ వారు అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు తీసేయడంతో పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి బాధితులు చెప్పారు. చెప్పండి, మీది ఏ ఊరు, ఏం చేస్తారు ఇక్కడ? సార్ మాది బడాబింగాలు. సార్ మాది బడాబింగాలు. ఇక్కడ మేము షాప్ రీడన్నా ఓకే బడాబింగాలు మాది. ఇక్కడ షాపు సలాక దుకాణం పెట్టుకోవడం జరిగింది. మేము బాజన్న దగ్గర లీజుకు తీసుకొని షెడ్ వేసుకొని పెట్టుకున్నాము. మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి సడన్లీ 4 గంటలకు వచ్చి పొక్కులను తీసుకొని వచ్చి కొట్టేసారు. రిక్వెస్ట్ చేస్తే 2 గంటల లోపల మీరు క్లియర్ చేసుకుంటారా, లేదంటే మొత్తం గూల కొట్టేస్తామని చెప్పడం జరిగింది సార్. మేము ఎటు కాకుండా అయిపోయినాం. ఇప్పుడు ఒక 2-3 లక్షలు లాస్గా ఉంది. ఇప్పుడు 5 రోజుల సంది మా దుకాణం నడవట్లేదు. ఇక మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నడవడి ఇవ్వడం జరగదు, కాకుండా వెనకకెళ్ళి పోవచ్చు, మీరు దుకాణం తీసేయండి అని చెప్తున్నారు సార్. అంటే సరే, మీరు ఇక్కడ లీజుకు తీసుకున్నారు, ప్రతి నెల ఇంత కిరాయి కట్టిస్తున్నారు. కానీ ఇక్కడ దానికి సంబంధించి వాళ్ళు కాల్వల భూమి అని వాళ్ళు కబ్జా చేసి మీకు ఎలాంటి సమాచారం లేదు కదా? మాకు ఎలాంటి సమాచారం లేకుండా మాకు వచ్చి డైరెక్ట్ కూలగొట్టడం జరిగింది. మాకు ఇంటిమేషన్ లేదు. వాళ్ళు మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది. మేము ఏదైనా ఉంటే మీరు పైన పోయి వేరే మున్సిపాలిటీలో అదేంటి కమిషనర్తో మాట్లాడుకుంటే ఆ సార్ని మీతో నేను మాట్లాడే అవసరం లేదని అన్నారు. అందుకని మేము కూడా ఏం చేయలేని బాధితులం అయిపోయినాం. ఇప్పుడు కూల కొడితే మేము ఏం చేయని పరిస్థితుల్లో ఉన్నాం. ఎంత నెల కిరాయి ఇస్తాం? 10,000 రూపాయలు ఇస్తాం. ఇది కట్టడానికి కోసం ఎంత ఖర్చు అయింది? 2,50,000 అయింది మొత్తం. కూలిపోయిన ఎంత నష్టం జరిగింది? 1,25,000 దాకా నష్టం జరిగింది. మళ్ళీ ఇదంతా షాప్ ఇక్కడ నడవదు కదా, ఏం చేస్తారు? ఇక తీసేసుకోమంటే తీసేసుకొని వెళ్ళిపోతాం. మరి ఏం చేయని పరిస్థితి ఏముంది? ఇక మేము ఏం చేయలేము కదా, మా సొంతం అయితే కాదు. ప్రభుత్వంకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం అన్న, ప్లీజ్ దయచేసి మా అటువంటి వాళ్ళని బతకనివ్వండి. ఏదైనా దారి ఇస్తే మేము పెట్టుకొని బతకగలుగుతాము. తీసేయమంటే మీరు వచ్చి చెప్తే తీసేస్తాం సార్, అంతకంటే ఎక్కేం లేదు. థ్యాంక్ యూ అన్న. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే రెంట్కు ఉండే వాళ్ళకు కూడా పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇరిగేషన్ కాల్వలో వీరందరూ కూడా భూములన్నీ కూడా తీసుకొని వాళ్ళు ప్లాట్ చేసుకొని కిరాయిలకు ఇచ్చుకున్నారు. మేము ఖాళీ రెంట్కు నెలకు 10,000 చొప్పున ఇక్కడ వ్యాపారం చేసుకున్నాం. మేము ఏదైతే కోకల మాదిరిగా పర్మనెంట్ టెంపరీ రూమ్స్ వేసుకున్నాం. రూమ్లో వేయడానికి
సుమారు 2 లక్షలకు పైగా ఖర్చు వచ్చింది. అదన్నీ కూలగొట్టడం వల్ల ఏదైతే ఉదయం తెల్లవారుజామున వచ్చి తీసేయడంతో మాకు చాలా ఇబ్బందులైనా మేము పూర్తిగా నష్టపోతున్నాం. గతంలో మాకు అధికారులు కానీ ఇక్కడ మాకు సమయం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 4 గంటల ప్రాంతం కేవలం 2 గంటల సమయం ఇవ్వడంతో దాన్ని మేము ఎటు పోవాలని చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ స్థలంలో మేము భవిష్యత్తులో షాప్ నడిపించుకోవాలంటే ఈ స్థలం గుండా నడవడానికి వీల్లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. మేము ఇక్కడ షాప్ నిర్వహణ చేసుకోవాలంటే ఎక్కడ వెళ్ళాలి, రోడ్డు పక్కన ఉంటేనే మా షాపులు సరిగా నడుస్తాయనే ఉద్దేశం మీద మేము సిమెంట్ షాపు సలాకా దుకాణం వేసుకున్న పరిస్థితి. దానివల్ల ప్రభుత్వం ఇకనైనా హైడ్రా పేరుతో ఏదైతే కూల్చివేతలు బాగానే ఉన్నాయి, కానీ మా ప్రాంతంలో ఇది ఒక నిజాం సాగర్ కాల్వ ఎక్కడి నుండి నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుండి చివరి ఆయకట్టు పోచంపాడు వరకు కూడా కాలువలు వెళ్తుంటాయి. దాని పక్కన పిల్ల కాలువలు ఎన్నో ఉన్నాయి. పిల్ల కాలువలన్నీ కూడా కబ్జాలకు గురైనప్పుడు దానికి సంబంధించిన అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఈ కాలువలని కూడా గత 25 సంవత్సరాలుగా నీరు వ్యవసాయానికి అనుబంధంగా పారట్లేదు, కాలువలని పూడుకపోయినాయి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి గతంలో క్లియరెన్స్ ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు వచ్చి దాన్ని హైడ్రా పేరుతో తీసుకోవడం, మా భూములు మాకు కావాలని చెప్పి అనడం ఏంటి అని చెప్పి బాధితులు అయితే ఆందోళన చెందుతున్నారు. 2009లో మాకు క్లియరెన్స్ ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా మేము ఇక్కడ దుకాణాలు పెట్టుకున్నాం, మేము ప్లాట్లు కొనుక్కున్నామని చెప్పి చాలామంది బాధితులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో హైడ్రా పేరుతో ఏదైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములన్నీ తీయడం బాగానే ఉంది, కానీ మా భూములన్నీ కూడా కొన్న భూములని కూడా మేము నష్టపోతున్నాం. ఎవరైతే వెంచర్లు చేశారో ఆ వెంచర్లు చేసినప్పుడు ఇరిగేషన్ అధికారులు వెంచర్ చేసిన యాజమాన్యాలందరూ కుమ్మక్కై నీటి పారుదలకు అనుకూలంగా లేవనే ఉద్దేశం మీద ఆ రోజు పర్మిషన్లు ఇచ్చారు. అప్పుడున్న అధికారుల నిర్లక్ష్యం, అప్పుడున్న రిజిస్ట్రేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరుగుతుంది. మేము పూర్తిగా నష్టపోతున్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పి బాధితులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.